తపస్కాలం 1వ వారం గురువారం. దివ్య పూజా బలి పట్టణాలు. ఎస్తేరు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 23వ వచనం నుండి 26వ వచనం వరకు. కీర్తనలు 138 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 7-8 వచనాలు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. మొదటి పట్టణము ఎస్తేరు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 23వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో ఎస్తేరు కూడా మరణ భయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇజ్రాయేలు ప్రభు అయిన దేవునికిట్లు మనవి చేసెను. ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలో నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవడు? సకల జనుల నుండి నీవు ఇజ్రాయేలీయులనే ఎన్నుకొంటివని, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జనముగా స్వీకరించితివని, నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకొంటివని చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొన రమ్ము. సర్వశక్తిమంతుడవు దేవుడువైన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలలో అడగడనున్న నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయుము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదకే మరల్పుము. ఆ పగతుడు అతని బలగము అనగారిపోవునట్లు చేయుము. ప్రభు, నీ బలముగ హస్తముతో నీవు తప్ప ఇతర ఆశ్రయమిరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవన్నీ ఇరుగుదవు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారం లేని అన్యజాతిని వాని పొందు నాకు అహస్యము కలిగించును. ఇది ప్రభుని వాక్కు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. అడుగుడు మీకు ఒసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఎలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెతికిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా, చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానములు ఇచ్చుట మీకు తెలియను కదా? పరలోకముందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులు ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము, క్రీస్తుని సువిశేషము.